మన కష్టాల వలయం వద్ద నుంచి మనం ఈ వలయంలో జీవించి ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని, ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటువంటి సత్యాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే తప్పకుండా మనం భగవంతుని అతి చేరువలో ఉంటాం. మన గురించి బాబా కూడా అదే తపన పడుతూ ఉంటారన్నమాట. శ్రద్ధ, సహనం అనేటటువంటి మంత్రాలతో మనకు ప్రతి క్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తీసుకుని వస్తూ ఉంటారు. మనకు ఎన్నో రకాలుగా సంకేతాలను తెలియజేస్తూ ఉంటారు. బాబా చేసేటటువంటి చమత్కారంలో ఉండేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలను మనం గనక అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రయత్నం మనకు అసలు రావాలి, చేయాలి అనేటటువంటి ప్రయత్నం గనక మనకు వచ్చినట్లయితే మనం ఈ సాయి యొక్క అంటే పరమార్థాన్ని అర్థం చేసుకున్నట్లే. వాటిని అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో తప్పకుండా అవగతమవుతుంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి సాధన ఏంటి అంటే బాబా మన దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి నీటితో దీపాలను వెలిగించినటువంటి సన్నివేశం. కానీ దీన్ని ఒక చమత్కారంలాగా మాత్రమే చూడకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలిగా. ఏవో ప్రతిరోజు కూడా మన సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని బాబా ఈ విధంగా సందేశం ద్వారా తెలియజేసి మన మనసుకు ధైర్యం చెబుతూ ఉన్నారు అంటే విషయంగా కాకుండా బాబా గురించి కూడా ఆలోచించేటువంటి విషయాలను సాయినాథుడు చెప్పేటటువంటిది ఏదైనా సరే కానీ, బాబా వారు చేసినటువంటి లీలలు కానీ, లేదంటే బాబా వారి గురించి చెప్పేటటువంటి మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా సాయికి అతి చెరువులో ఉన్నట్లేనండి. మనం బాబాని అడిగినటువంటి శ్రద్ధ సబూరిల్లో సాయినాథునికి ఇవ్వకపోయినా సరే కానీ బాబా మనల్ని ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే సాయినాథుడు అపర దయామూర్తి ఫ్రెండ్స్. కనుక సాయినాథుని కరుణ చాలా అంటే చాలా అపారమైనది. కనుక బాబా యొక్క కరుణాపూర్వకమైనటువంటి చూపులు చాలండి మనలకు జాగ్రత్త చేయడానికి, అనుగ్రహించేటటువంటి ప్రక్రియలో చూపించేటటువంటి సహనం ఉంటుంది చూడండి. అది అద్వితీయం కదూ. ఒకసారి మనం గనక ఇవ్వడం ప్రారంభిస్తే ఇక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుందండి. సాయి మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చేంత వరకు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బాబా తలచినా తలవకపోయినా కూడా గమ్యానికి మనల్ని చేర్చేంత వరకు మన చేతిని విడిచిపెట్టరు. బాబా ఎలాగైతే మన గమ్యానికి మనల్ని చేరుస్తారో అలాగే మనం కూడా మన గమ్యానికి చేరుకున్న తర్వాత బాబాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా ప్రతి క్షణం ప్రతిరోజు సాయినాథుడి నామస్మరణలో బ్రతికి ఉంటే మనకు ఎలాంటి ఆపదలు కానీ ఏవి కూడా దరిచేరవన్నమాట. ఒకవేళ ఆపదలు అంటే మనకు చేరువవుతున్నట్లు క్షణంలో బాబా అడ్డుగా నిలబడతారు. మనకు ముందే ఒక సంకేతాన్ని, సూచనలు ఏదో ఒక విధంగా అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. మన చుట్టూ తిరుగుతూ మనకు ఏదో ఒక విధంగా విషయాన్ని తెలియజేసే తపన మన సాయికి ఎప్పుడు